బాబు, ఇంటికి కోడలు రావాలని, ఇంట పసిబిడ్డలు తిరగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఆ భగవంతుడు నా ఆశలన్నిటినీ అడియాసలు చేశాడు. నిన్న రామ్మూర్తి గారు వచ్చారు. వేరే సంబంధం ఏదైనా చూడమని చెప్పనా? అమ్మా, సంధ్య నేను మానసికంగా ఏనాడో దంపతులమయ్యాం. ఎప్పుడూ పెళ్ళైపోయిన నీ కొడుక్కి ఇప్పుడు రెండో పెళ్లి చేస్తావా అమ్మా? 4 రోజుల పాటు నీ కోడలు పుట్టింటికి వెళ్ళిందనుకో అమ్మా. దయచేసి ఇంకెప్పుడు పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకమ్మా. బాబు, రేపు వచ్చి మళ్ళీ ఇంజెక్షన్ చేయించుకో. మిస్ సంధ్య, నమస్తే డాక్టర్ గారు. నీలో చాలా మార్పు వచ్చింది సంధ్య. మీలో రానట్టు ఆ తెల్ల జుట్టు మీరు అచ్చం ముసలి బ్రహ్మచారిలా కనిపిస్తున్నారు. ముసలి బ్రహ్మచారి, ఈ పేరు చాలా బాగుంది. సంధ్య, దాదాపు 10 ఏళ్ళైందనుకుంటాను నిన్ను చూసి. 10 ఏళ్ళ, 8 నెలల, 22 రోజులైంది. నేను రోజులు లెక్క పెట్టుకుంటూనే గడిపాను. కూర్చోమనరా? సారీ, ఆనందంలో ఈ విషయమే మర్చిపోయాను. కూర్చో సంధ్య. పేషెంట్ల హడావుడిలో పడి అన్నీ మర్చిపోతున్నారని విన్నాను. కొన్ని విషయాలు మర్చిపోవడానికి ఈ హడావుడిలో పడ్డాను. ఈ కాలక్షేపం కూడా లేకపోతే ఈ 10 సంవత్సరాలు 10 యుగాల్లా అనిపించేది నాకు. 10 ఏళ్ళు ఒకరినొకరు చూసుకోకుండా ఎలా ఉండగలిగావు? తలుచుకుంటే వింతగా ఉందండి. నీ స్కూల్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీకు శుభవార్త. మధు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్గా పాస్ అయ్యాడు. వెరీ గుడ్. ఇన్నేళ్ల నీ తపస్సుకి ఫలితం ఇది. కేవలం నా తపస్సే కాదండి, నా దీక్షకు మీ త్యాగం తోడవడమే ఈ ఫలితానికి కారణం. మధు ఏమన్నాడో తెలుసండి? మంచి ఉద్యోగం సంపాదించి ఇంటి బాధ్యతలన్నీ తనే తీసుకుని ఈ అక్కయ్యకి విశ్రాంతిని బహుమానంగా ఇస్తాడట. వాడు చాలా పెద్దవాడైపోయాడండి. ఇన్నేళ్లకి నా కోరిక తీరిందండి. రోజు అస్తమిస్తున్న సూర్యుణ్ణి, ముసురుకుంటున్న చీకటిని చూసి నేనేమీ సాధించకుండానే ఓ రోజు గడిచిపోయిందని కుమిలిపోయేదాన్ని. ఇవాళ నేను సాధించానండి. తమ్ముణ్ణి నా చేతులతో పెంచి ప్రయోజకుని చేశాను. ఈ సంధ్య బ్రతుకులో సంధ్యకాంతులు ఉదయించాయండి. ఇప్పుడు ఆ సూర్యాస్తమయాన్ని తృప్తిగా గర్వంగా చూసుకుంటున్నాను. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మొదటిసారిగా కలిసినప్పుడు నీతో ఏవేవో చెప్పుకోవాలని, రోజుల తరబడి మాట్లాడుతూనే ఉండిపోవాలని అనుకున్నాను సంధ్య. కానీ ఆనందంలో మాటలు పెగలటం లేదు. కృష్ణ గారు, ఒకసారి నాతో రాగలరా ప్లీజ్? పద సంధ్య. ఈ చీర కట్టుకుని మీ చేయి పట్టుకుని మీ ఇంట అడుగు పెడతాను కృష్ణ గారు. ఇన్నాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిన ఒక దేవుడికి ఇల్లాలనే అత్తారింటి అడుగు పెడతాను. కన్యగా కన్నుమోయినండి ఇల్లాలి స్థానాన్ని అందుకోపోతున్నాను. నా తమ్ముడు నా పెళ్లి జరిపిస్తానన్నాడండి. ఈ ఆనందాన్ని సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు గాల్లో తేలిపోవాలనిపిస్తోంది.
లత, ఇల్లంతా ఏదో నిశ్శబ్దంగా ఉంది. అక్కే మేడ మీద ఉంది. సంధ్య, ఏమిటి అలా చీకట్లో కూర్చున్నావు? లైట్ వేసుకోలేదే? ఉన్నట్టుండి నా చుట్టూ చీకటి ముసురుకుందని గ్రహించలేదు కృష్ణ గారు. కూర్చోండి. మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా, ఈ రోజు ఏమైనా సరే నేను కలుసు పెడదామని వచ్చాను. మధు ఉద్యోగం ఎలా ఉంది? బాగానే ఉంది. ఏడి, ఇంట్లో లేడా? లేడు, వాడిప్పుడు ఇక్కడ ఉండడం లేదు. అదేమిటి సంధ్య? అదే ఫ్యాక్టరీ దూరం కదా, వచ్చి వెళ్ళడం కష్టమని దగ్గరలో గది తీసుకుని ఉండమని నేనే చెప్పాను. ఫ్యాక్టరీకి దూరమనే? సిటీకి 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా బస్సులు వచ్చి వెళుతూ ఉండరు. అతని మీద నీకున్న అమితమైన అభిమానం వల్ల అతను కష్టపడుతున్నాడని అనుకుంటున్నాం. పోనీలే సంధ్య, ఏదైతే నేను మధుకు చక్కటి ఉద్యోగం దొరికింది. ఇక నీకు ఈ బాధ్యతల నుంచి కాస్త విశ్రాంతి దొరుకుతుంది. లేదు కృష్ణ గారు, ఆ ఆశ నాకు లేదు. ఎందుచేత? ఆ దేవుడు నా నొసటిన అదృష్టపు రేఖ గీసే క్షణాన్న ఆయన చెయ్యి వణికుంటుంది కృష్ణ గారు. అందుకే ప్రతిదీ అందొచ్చినట్టు వచ్చి చెయ్యి జారిపోతుంది. ఆ కన్నీళ్ళు ఏమిటి సంధ్య? ఏం జరిగింది? సృష్టిలో కొందరు సుఖపడటానికి పుడతారు, కొందరు బాధపడటానికి పుడతారు. ఆ రెండో కోకి చెందిందనండి నేను. కృష్ణ గారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఆయన ఏమన్నా పరాయి మనిషా? కృష్ణ గారు, అక్కయ్య చెప్పిందంత అబద్ధం అండి. అన్నయ్యని అక్కయ్య పంపించలేదు. తనే మా కర్మానికి మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమిటి నిజమా? మధు నిన్ను వదిలి వెళ్ళిపోయాడా? చిన్నపిల్ల కదా, ఏదో తెలిసి తెలియకుండా ఎలా మాట్లాడుతుందో చూసారా? మధు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేమెందుకు బాధపడాలి చెప్పండి? పెద్దవాడయ్యాడు, బ్రతుకుతూరని నేర్చుకున్నాడు. తన కాళ్ళ మీద తను నిలబడి తన భవిష్యత్తును చూసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. రెక్కలొచ్చిన పక్షి గూట్లో ఎందుకు ఉండిపోతుంది కృష్ణ గారు? ఏమిటో నాకు బాగా నమ్మకం, ఏదో ఒక రోజున ఈ అక్క కోసం మధు తిరిగి వస్తాడని. శాశ్వతంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదండి. వాడు వాడు నా వాడండి, ఈ చేతుల్లో పెరిగిన వాడండి. అక్క, తనదు అక్క, ఇంకు పోసి పెట్టక్క అంటూ 10 సార్లు నన్ను పిలుస్తూ నా చుట్టూ తిరిగిన నా తమ్ముడండి వాడు. నా నమ్మకాన్ని వమ్ము చేయడు. వస్తాడు, తప్పకుండా వస్తాడు కృష్ణ గారు. ఊరుకో సంధ్య, ఊరుకో.